గత 15 రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాల మూలంగా ఆ పాలమూరు పట్టణంలో వివిధ వార్డుల్లో కొంత అంటే సీజనల్ వ్యాధులు ప్రబలినాయి. ప్రభుత్వం నుంచి వస్తున్న అరకొర వైద్యం పేదలకు అందకపోవడంతో ప్రస్తుతం 19వ వార్డుకు సంబంధించిన యువనేత మనకు ఇక్కడ ఉన్నారు, నయీం ఇమ్రాన్ గారు ఉన్నారు. నయీం ఇమ్రాన్ గారు సొంతంగా తన డబ్బులతో ఈ వార్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో అంటే దాదాపు ఒక 10 రోజుల క్రితం పేదలకు రేషన్ ఇచ్చారు. అంటే ముసురు వర్షాల మూలంగా వాళ్ళకి పనులు లేక ఇంట్లోనే ఉండి తిండికి ఇబ్బంది పడుతున్న టైంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వారి ముఖం చూడ్చే పరిస్థితి లేకపోవడంతో పేదలు ఆకలితో అల్లాడడం గమనించిన నయీం ఇమ్రాన్ గారు ఎంతో మానవతా దృక్పథంతో అల్లా తనకు సూచించిన విధంగా వారిని ఆదుకున్నాడు. నిత్యావసర సరుకులు ఇచ్చి వారికి తిండి గింజలు ఏర్పాటు చేసి కొంత రిలీఫ్ ఇచ్చాడు. అది ఆయన సొంత డబ్బులతోనే ఇచ్చాడు, అది ఎవరి ప్రభుత్వం నుంచి వచ్చింది. తాజాగా ఈరోజు అంటే ఈ వార్డులో కొద్దిగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయన్న ఉద్దేశంతో కొద్ది స్లమ్గా ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం కొంత ఇబ్బంది అవుతుందో, మందులు కొనుక్కోవడం బయట ప్రైవేట్ క్లినిక్లో మందులు కొనుక్కోవడం ఇబ్బంది అవుతుందో అన్న ఆలోచనతో ఆయన సొంత డబ్బులతో మరోసారి ఒక మంచి కార్యక్రమానికి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం నయీం ఇమ్రాన్ గారు ఉన్నారు. నయీం ఇమ్రాన్ గారు ఈ వార్డుకు అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా అల్లా తనకు సూచించిన విధంగా పేదలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. నయీం ఇమ్రాన్ గారు మన దగ్గర ఉన్నారు. నయీం ఇమ్రాన్ గారు మీరు చాలా గ్రేట్ అండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు ఏ లీడర్ ఇటు చూడలే, మీ స్థానిక ప్రజాప్రతినిధులకు ఇటువైపు ఎవరు రాలేదు. నేనన్నా కదా మీ వార్డు ప్రజలు చెప్పారు, మీరు సొంత డబ్బులతోనే వాళ్ళకి రేషన్ ఇచ్చారు, కొన్నాళ్ళ పాటు ఆహారం కల్పించారు, వాళ్ళకు అండగా నిలబడ్డారు. డబ్బులు ఆహారం కంటే అండగా నిలబడ్డారు. అర్ధరాత్రి అయినా పోయిన పలకరించారు. కూలీ ఇళ్ళు అవసరం పడుతున్న వాళ్ళకు మీరు పెద్దన్నలాగా నిలిచారు. ఏంది అంటే పబ్లిక్లో ఇంత సర్వీస్ చేసుకుంటూ పోతున్నారు కదా, మీకు ఎట్లా సాటిస్ఫాక్షన్ వస్తుంది? పబ్లిక్లో సర్వీస్ చేయాలని మనకు ముందుకెళ్ళి ఉందన్న, మనకు మన వార్డు వాళ్ళకు చేయాలి. ఎన్ని దినాల నుంచి మేము చూస్తున్నాం కదా, అంతా ఇది వాళ్ళ మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్ లాస్ట్కి వచ్చిండ్రు. దాంట్లో కూడా వాళ్ళకి వర్షాలు పోకుండా మొత్తం ఇంట్లలో ఉండి వారం రోజులుగా వాళ్ళకి పోతేనే ఇంట్లోకి డబ్బులు రావడం అది అవుతుండే. దాని గురించి వాళ్ళు పోలే వారం రోజులు అంటే మనం నెల రేషన్ కూడా అందరికీ ఏర్పాటు చేసినాం. మళ్ళీ ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏమంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆ వర్షాల నుంచి రోగాలు కానీ అంతా ఏమైనా ఉండాలి వస్తాయి. దాని నుంచి మేము ఏమంటే ఏర్పాటు చేసి వార్డు వాళ్ళకు మా ప్రజలకు మంచి చూసుకోవాలి అని ప్రతి నెలకి పెడుతున్నాం ఈ క్యాంపు. ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచిన ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయినని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొన్నగా ప్రశ్నించారు, ఇప్పుడు అంటున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏం చెప్పడానికి లేదు, ఆయనకే ఉండాలి. అది ఆయన ఏం చేయాలి ఏం చేయలే మనకు అవసరం లేదు, కానీ మన పని మేము చేసుకుంటూ పోతున్నాం. మనం ఏంటంటే మాకు ఒక దేవుడు ఇచ్చిండు, పేదవాళ్ళకి సహాయం చేయాలి, మా గల్లీ వాళ్ళకు మన వాడోళ్ళకు మంచిగా చూడాలని మా ఉద్దేశం. మిగతా వాళ్ళు ఏం చేస్తారో మాది సంబంధం. ప్రస్తుతం సమాజంలో స్వార్థం పెరిగిపోయింది. ఎవడు వాడు సెల్ఫిష్గా చూసుకుంటున్నాడు, పక్కోడు ఏమైపోతే నాకెందుకన్నా ఆలోచన ప్రబలిపోయిన ఈ రోజుల్లో మీరు అల్లా సూచించిన మార్గంలో నడుస్తూ పేదలకు సేవ చేస్తేనే నాకు నిజమైన సేవ చేసినట్లుగా అల్లా బావి ఏ విధంగా అయితే మిమ్మల్ని ఆదేశించిందో అదే విధంగా మీరు ముందరికి వెళ్తున్నారు కదా, దీన్ని ఎట్లా చూడాలి? యువతకు మీరు ఏమి ఇన్స్పిరేషన్ ఇస్తారు? మా దాంట్లో ఏముందంటే అన్న, పేదోళ్ళకు సాయం చేస్తే దేవుడు మాకు సాయం చేస్తాడు. దాని గురించి మేము సేవ చేస్తున్నాం పేదలని. ఆ పేదలకు సాయం చేస్తేనే మాకు మంచిగా ఉంటాడు, దేవుడుగా మాకు మంచిగా ఇస్తాడు. మా ప్రజలకు కూడా వాడు ప్రజలకు సాయం చేస్తే నాకు సేవ చేసినట్లయితే భగవంతుడు భావిస్తాడు. అదైతే వాస్తవం. మంచి ఆలోచన. మన సీనియర్ నాయకుడు శివరాజ్ అన్న గారు ఇక్కడనే ఉన్నారు. బీఆర్ఎస్లో వారు సుదీర్ఘకాలం పాటు సీనియర్ నేతగా ఉన్నారు. అన్నగారు, మన నయీం ఇమ్రాన్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎట్లా చూడాలి? ఈరోజు 19వ వార్డులో మరి ఇక్కడ చాలామంది పేదలు ఉన్నారు. ఈ సీజన్ వ్యాధులకు రకరకాల వ్యాధులు వస్తుంటే వాళ్ళు ప్రైవేట్లో కానీ పోయి చూపించుకున్న పరిస్థితి లేదు. అది గమనించి మా యువ నాయకుడు బీఆర్ఎస్ ఇమ్రాన్ గారు మరి ఇక్కడ ప్రజలతోటి మా కొందరి మన వార్డులో ఉన్నటువంటి యువకులని, మా వార్డు అధ్యక్షుడిని, తర్వాత ఇప్పుడు మా గణేష్ వచ్చాడు ఈ కార్యక్రమానికి, అందరినీ కలుపుకొని ఇక్కడ పేదలకు మనం సాయం చేయాలని దృక్పథంతో వాళ్ళు చాలా నుంచి ఆలోచించి వారి ఈ హెల్త్ క్యాంప్ పెట్టిండ్రు. చాలా సంతోషం. ఇంకా మున్ముందు కూడా అనేక కార్యక్రమాలు వార్డులో మేము అదే సూచిస్తున్నాము. నయీంకు ఇక్కడ
పేదలకు ఏం అవసరం ఉంటే కూడా రేషన్ కానీ ఇంకా మిగతా ఏ అవసరం కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మేము ఈరోజు ఈ కార్గిల్ హెల్త్ క్యాంపు మా కిషన్ తర్వాత మా బైసాబ్ అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని ఇక్కడ అందరికీ పేదలకు అందుబాటులో ఉండి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను మన హర్షిస్తున్నా. అనేక భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వాళ్ళ సూచన ఇస్తున్నాం. ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నాం, వారిని తెలుసుకుందాం. అంటే మీరు ఒక ప్రజాప్రతినిధి కొనసాగుతున్నాం, మున్సిపల్ వైస్ చైర్మన్గా సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నారు. నయీం ఇమ్రాన్ వంటి గొప్ప మనసున్న వ్యక్తి ప్రజలకు సొంత డబ్బులతో సర్వీస్ చేస్తున్నాడు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ 19 వార్డులో చాలామంది పేదలు ఉన్నారు. గతంలో కురిసిన వర్షానికి కూడా పేదలు అంటే ఈరోజు కూలి చేస్తే వాళ్ళకు దినం వచ్చింది. అలా కంటిన్యూగా ఒక 3-4 రోజులు వారం రోజులు వాళ్ళు పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే అది తెలుసుకొని స్వయంగా వెళ్ళి వాళ్ళకు రేషన్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఏదైనా సరే వాళ్ళ చిన్న సమస్య వచ్చినా ఈరోజు ముందరికి వెళ్తున్నాడు. పేదలకు కూడా ఈరోజు ఉచితంగా ఈరోజు వైద్య సేవలు ఇది ప్రతి నెల ఆదివారం నిర్వహించడానికి కూడా ముందుకు వస్తున్న మన ఇమ్రాన్ గారికి మేము అందరం ఎల్లప్పుడూ వెంబడి ఉండి ప్రోత్సహిస్తాం. అదే ఈ ప్రజలకు వాళ్ళు కూడా ఆయనకు ఎప్పుడు వెంబడి ఉండి ఇంకా కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రోత్సహించాలని మేము అందరూ కోరుకుంటాం.